హలో ఫ్రెండ్స్, ఈరోజు ఓట్స్తో దోశ ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియో ఒక నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇవి రెగ్యులర్ ఓట్స్ అండి. వీటిని నేను 1 గంట పాటు మజ్జిగలో నానబెట్టాను. మనకి ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు ఈ ఓట్స్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇడ్లీ పిండిలో కలుపుకొని వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని నేను ఇడ్లీ పిండిలో వేస్తున్నాను. దీంట్లో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాటర్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత పెనం హీట్ అయ్యాక పిండిని పెనం మీద వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్రతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర, క్యారెట్ను కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి దోశని బాగా కాల్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, సింపుల్గా ఓట్స్ దోశ ఎలా తయారయ్యిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.